శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటన శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య గారు రచించినటువంటి నడిచే దేవుడు అనే పుస్తకం నుండి గ్రహించబడింది. నాగాయలంక లాంచీల రేవు గట్టున సంత రోజున చేపల తట్టలు, గడ్డి మూటలు పెట్టుకొని అమ్ముకునేవారు. అక్కడి నుండి లాంచీల మీద సుమారు 1000 మంది పెనుమూడి మీదుగా గుంటూరు జిల్లాకు పోతారు. దాదాపు 1000 మంది అక్కడికి వస్తారు. అలాంటి తావులో భగవంతుడు జ్ఞాపకం వస్తే బాగుంటుందని తోచి స్వహస్త పరహస్తాలతో శ్రీ కోదండరామాలయం, రమాసహిత సత్యనారాయణ ఆలయం రెండూ నిర్మించడం జరిగింది. జైపూర్ నుంచి చలవరాతి విగ్రహాలు తెప్పించాం. 1964 మే నెల 31 తేదీ నాటికి ప్రతిష్టకు ముహూర్తం నిశ్చయించాము. అందుకు సమస్తమైన ఏర్పాట్లు జరిగాయి. ఇంతలో కంచి పెద్దస్వాములు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి షష్ఠి పూర్తి మే నెల 25వ తేదీన కంచికి 3 మైళ్ళ దూరంలో అంబి అనే గ్రామంలో జరుగుతుందని తెలిసింది. నేను మా శిష్యుడు తుంగల నాగభూషణం ఇద్దరం బయలుదేరిపోతూ 31వ తేదీ ప్రతిష్ఠ నాటికి తప్పకుండా వస్తామని, ప్రతిష్ఠకు పూర్వం జరగవలసిన అధివాసాదులు చేసి సిద్ధంగా ఉండండని చెప్పి మేము అంబికి బయలుదేరాము. అప్పుడు అక్కడికి శ్రీ మండలీక వెంకటశాస్త్రి, శ్రీ కుప్ప లక్ష్మావధానులు, శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారులు కూడా వచ్చారు. షష్ఠి పూర్తి రోజున మాకెవరికీ స్వామివారి తీర్థం దొరకలేదు. ఆ మర్నాడు 26వ తేదీ తీర్థం పుచ్చుకుందామనుకున్నాము. ఆనాడే నేను స్వామి దర్శనం చేసింది. అంతకు పూర్వం స్వామిని నేను ఎప్పుడూ చూడలేదు. నేను తీర్థానికి చెయ్యి చాచాను. స్వామివారు నాకు తీర్థం ఇచ్చి చేతిలో ఉన్న పెద్ద ఉద్ధరిని కింద పెట్టి ప్రతిష్ఠ ఎప్పుడు అని అడిగారు. అది విన్న నేను నిర్ఘాంతపోయాను. మా ఇంట్లోని మందిరంలో ఎప్పుడో అయింది స్వామి అని అన్నాను. అది కాదు, నది ఒడ్డున ఏర్పాటు చేశావే రామపాద క్షేత్రం, అక్కడి ప్రతిష్ఠ అని అన్నారు. స్వామి, దానిని 31వ తేదీకి చేద్దామని అనుకున్నాము అని బదులిచ్చాను. అది విన్న మహాస్వామి వారు 31వ తేదీన చేస్తారా అని అన్నారు. స్వామి ప్రశ్నార్థకంగా అన్న మాటలో ఆ రోజున ప్రతిష్ఠ జరగదనే ధ్వని వినిపించింది. మహాస్వామి వారు మాకు అక్షితలు, కుంకుమ, ఎండుద్రాక్ష ప్రసాదం ఇచ్చి యంత్రానికి ప్రత్యామ్నాయంగా వాటిని విగ్రహాల కింద ఉంచండని సెలవిచ్చారు. ఇంతలో 28 మే నెల 1964న జవహర్లాల్ నెహ్రూ పరమపదించారు. అందుచేత ఆనాడు రైళ్ళు, బస్సులు నడవలేదు. 29వ తేదీ బయలుదేరి 30వ తేదీ సాయంత్రానికి మేము ఊరు చేరాము. మేము ఊరిలో లేనందున గురువుగారు లేని ప్రతిష్ఠ అంటూ గ్రామస్తులు ఏ పని మొదలు పెట్టలేదు. అందుచేత మళ్ళీ జూన్ 11వ తేదీన ప్రతిష్ఠకు ముహూర్తం పెట్టి ఆ పని నిర్వహించాము. మహాస్వామివారన్నది నిజమైంది. మరొక విచిత్రం ఏమంటే, పరమాచార్య స్వామివారు ఆ స్థలాన్ని రామపాద క్షేత్రమని ఎందుకన్నారు? తరువాత 2 నెలలకు నాగార్జున డ్యాము విరిగి కృష్ణానదికి అంతులేని వరద వచ్చింది. అప్పుడు ఆ వరద నీరు మేము ప్రతిష్ఠించినటువంటి గుడిలో శ్రీరాములవారి పాదాలనంటి తగ్గిపోయింది. ఆ వరద ఇంకొక అంగుళం పెరిగినట్లయితే దివితాలూకాలో 70 గ్రామాలు కొట్టుకొని పోయేవి. అందుకే పరమాచార్య స్వామివారు ఆ క్షేత్రాన్ని రామపాద క్షేత్రమని అన్నారని మాకప్పుడు అర్థమైంది. ఇప్పుడు అక్కడ చక్కగా పూజలు, కార్తీక స్నానాలు, 108 సత్యనారాయణ వ్రతాలు సక్రమంగా జరుగుతున్నాయి. వినాయక, కేదారేశ్వర, ఆంజనేయ విగ్రహాల ప్రతిష్ఠ కూడా జరిగింది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.